ఇండస్ట్రీని షేక్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీలో ఇద్దరు కలిసి నటించారు. వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తున్న ఆ మూవీ క్రేజ్ మామూలుగా లేదు. అందులో నటించిన నటీనటులకు భారీ క్రేజ్ తీసుకొచ్చింది. అయితే రెండు భారీ ప్రాజెక్టులకు మాత్రం షాక్ ఇచ్చింది. ఇందులో నటించిన ఇద్దరు స్టార్స్ ఒకరి తర్వాత ఒకరు రెండు భారీ ప్రాజెక్టులను వదులుకున్నారు. ఆ హీరోలెవరో, ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన దురంధర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. రిలీజ్ అయి నేటికి 20 రోజులైనా కలెక్షన్ల వర్షం కొనసాగుతూనే ఉంది. సినిమా భారీ సక్సెస్ తో ఇటు మేకర్స్ అటు ఇందులో నటించిన నటీనటులు క్లౌడ్ 9లో విహరిస్తున్నారు. రణ్వీర్ సింగ్ ఎనర్జీ, అక్షయ్ ఖన్నా పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. అయితే ఈ విజయం తర్వాత తమ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఈ ఇద్దరు స్టార్స్ లెక్కలు మార్చుకున్నారు. రీమేక్స్, సీక్వెల్ చిత్రాల కంటే దురంధర్ లాంటి ఒరిజినల్ కాంటెంట్ తోనే తమ మార్కెట్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. దురంధర్ ట్రెమెండస్ సక్సెస్ తో రణ్వీర్ తన రూట్ మార్చాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ డాన్ 3 ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. సినిమా ఇచ్చిన సక్సెస్ కిక్ తో రణ్వీర్ తన రెమ్యునరేషన్ ని భారీగా పెంచడంతో పాటు కథలో తన రోల్ కి మరింత ప్రయారిటీ ఉండాలని కోరాడట. డాన్ బ్రాండ్లో ఇమడడం కంటే తన సొంత ఇమేజ్తో శక్తిమాన్ లేదా దురంధర్ సీక్వెల్స్ మీద ఫోకస్ చేయటం ఉత్తమమని రణ్వీర్ సింగ్ భావిస్తున్నాడు. అందుకే డాన్ 3 మూవీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. రణ్వీర్ బాటలోనే నటుడు అక్షయ్ ఖన్నా సైతం దృశ్యం 3 ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. దురంధర్ సక్సెస్ ఈ ఇద్దరి స్టార్స్ కెరియర్ ని మలుపు తిప్పింది. మరోవైపు అక్షయ్ ఖన్నా నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. దృశ్యం 2లో ఆయన పోషించిన ఐజీ బాస్టన్ రాజ్ రోల్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే దృశ్యం 3లో అజయ్ దేవ్గన్ తో తలపడేందుకు సిద్ధమవ్వాల్సిన అక్షయ్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దురంధర్ సక్సెస్ తర్వాత ఆయనకు సోలో హీరోగా లేదా ప్యారలల్ లీడ్ రోల్స్ భారీగా వస్తున్నాయి. కేవలం ఒక ఫ్రాంచైజీకి పరిమితం అవ్వడం ఇష్టం లేకనే ఆయన దృశ్యం 3 నుంచి తప్పుకున్నట్లు బాలీవుడ్ టాక్.